మేక పిల్లకు మగపిల్ల పుట్టింది. ఓరి దుర్మార్గులారా, ఈ న్యూస్ కూడా వేస్తారా? బ్యాంకు నకిలీ పత్రాలు. అల్లుడు ఇటు చూడు, నిన్న బ్యాంకు వాళ్ళు నిన్ను మాత్రమే కాదు మొత్తం 17 మందిని చెక్ చేశారు. నువ్వు మాత్రం గ్రేట్ ఎస్కేప్. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి ముందే తెలుసు. అసలు లోన్ తీసుకున్న మీ 18 మంది ఫారం చెక్కేసి ఉంటే బాగుండేది. ఒక్కడు కూడా మీ జోలికి రాడు. మీరు హాయిగా గ్రౌండ్లో కూర్చొని మ్యాచ్ చూస్తూ ఉండొచ్చు. ఆ 17 మంది నాలాగే ఫోర్స్ చేసి అబద్ధం చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి లోన్ తీసుకున్నారని ఆరాధిస్తే తెలిసింది. లోన్ ఇచ్చిన 18 బ్యాంకులు డిఫరెంట్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్. కానీ మన చేత అబద్ధం చెప్పించి ఫేక్ డాక్యుమెంట్స్ రెడీ చేసిన ఆ ఏజెంట్స్ అందరిది ఒకటే నెట్వర్క్. మన ఇన్ఫర్మేషన్స్ కలెక్ట్ చేసి మనకి డబ్బు అవసరం ఉందని తెలుసుకుని మరీ మనల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇలా ఎన్నో వేల మంది డీటెయిల్స్ని డబ్బిచ్చి కొంటున్నారు. నేను చెప్పాను కదా, నాంపల్లో జెరాక్స్ షాప్ ఉంది. కొన్నాళ్ళుగా బిజినెస్ బాగోలేదు. నువ్వే చెప్పు ఏం చేయాలో. ఓకే, మేము ఇప్పుడు లక్కీ డ్రా ప్రైజ్ అని ఒక ఆఫర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దానికోసం కస్టమర్ డీటెయిల్స్ని కలెక్ట్ చేస్తాం. కానీ వాటిని కంపెనీ ఆఫీస్కి ఇవ్వడానికి ముందు బయటకు వెళ్ళి ఓ జెరాక్స్ షాప్ అతనికి ఇస్తాం సార్. ఆయన వాటితో బిజినెస్ చేసుకుంటారు. డబ్బులు బాగా వస్తున్నాయి. మీరు వెళ్ళి అతను కలిస్తే బాగుంటుంది. ఈ కాలంలో ఎవడు సార్ జెరాక్స్ కొట్టుకొస్తున్నాడు? నెట్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కడు చేతిలో స్మార్ట్ ఫోన్తో తిరుగుతున్నాడు సార్. మనం తీసుకునే రూపాయికి కరెంటు బిల్లు కూడా కట్టలేము. మన లాంటి వాళ్ళు బతకాలంటే వేరే బిజినెస్ చేయాలి. అదే ఇన్ఫర్మేషన్ బిజినెస్ అంటే సమాచార వ్యాపారం. ఇప్పుడు మనం వెళ్ళిన చోటలా లక్కీ డ్రా, ఆఫరు, బంపర్ ప్రైజ్ అని ఎవరన్నా అంటే మనం మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తున్నాం కదా. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఒక జెరాక్స్ తీసి పెట్టుకుంటే ఒక్క డేటా ₹1 అమ్మేయచ్చు. 50,000 డేటాలంటే 50,000 రూపాయలు. అదే విధంగా మన దగ్గరికి ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, సర్టిఫికెట్స్ అన్ని జెరాక్స్ తీయడానికి వస్తున్నారు. వాటన్నిటిని వాళ్ళకే తెలియకుండా ఒక కాపీ తీసి అమ్మితే వేరే రేటు సార్. అంతెందుకు, ఇప్పుడు మనం ఫ్లైట్ నుంచి దిగిన వెంటనే ఆ బోర్డింగ్ పాస్ని పారేస్తున్నాం కదా, అందులో QR కోడ్ అని ఒకటి ఉంటుంది. ఆ కోడ్ని స్కాన్ చేస్తే మన పాస్పోర్ట్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఏ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఈ టికెట్ కొన్నామో ఆ బ్యాంక్ డీటెయిల్స్ వరకు మొత్తం జాతకం ఉంటుంది. అలాంటి వాటి జెరాక్స్కి పెద్ద రేట్ సార్. ఇవన్నీ ఎవరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు? వీటికంటూ బ్రోకర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మనం కాల్ సెంటర్స్కి వెళితే వీటిని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. ఇప్పుడు కాల్ సెంటర్స్ నుంచి మనకు కాల్స్, మెసేజెస్ వస్తున్నాయి కదా. కార్ లోన్ తీసుకోండి, హౌసింగ్ లోన్ తీసుకోండి, అవార్డు, రివార్డు, ఆఫర్, ట్రిప్, థాయ్ మసాజ్ అని బోల్డ్ అన్ని మెసేజెస్ వస్తున్నాయి. ఈ కాల్ సెంటర్స్కి నెంబర్లు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అనుకుంటున్నారు? అంతా మనం ఇచ్చే ఇన్ఫర్మేషనే. కస్టమర్ని వెతికే కంపెనీ వాడైనా సరే, ఫ్రాడ్ తనం చేసే కేటుగాళ్ళైనా సరే అందరూ కాల్ సెంటర్స్ నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఓ, అయితే వాటిని బట్టే రోజు ఫోన్ చేసి ల్యాండ్ కొంటారా, లోన్ కావాలని అడుగుతున్నారా? అవును. ఇక్కడ గల్లీ గల్లీకి ఓ కాల్ సెంటర్ ఉంది. వీటిల్లో మన డీటెయిల్స్ ఏ కాల్ సెంటర్ ఎవడికమ్మేడో మనం ఎలా కనిపెట్టగలం? కర్ణా, నీకు లాస్ట్ లోన్ కాల్ ఎప్పుడొచ్చింది? గుర్తు తెచ్చుకోగలవా? లోన్ అప్లై చేసిన తర్వాత నాకు అలాంటి ఫోన్ కాల్ రాలేదు. అప్లై చేసిన తర్వాత కాదు, లోన్ రిజెక్ట్ అయినప్పటి నుంచి రాలేదు. ఆ 17 మందిలోనూ కామన్గా ఉన్నది లోన్ రిజెక్షన్ అనేగా అన్నావు. మీ 18 మందికి లోన్ రిజెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ బ్యాంక్ నుంచి ఆ నెట్వర్క్ ఎలా వెళ్ళింది? విషయం ఏంటంటే బ్రో, వాళ్ళందరికీ ఏదో కారణం చేత లోన్ శాంక్షన్ అవ్వకుండా రిజెక్ట్ అయి ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఇంకే బ్యాంకు లోన్ ఇవ్వబోయేది లేదు. అందువల్ల వాళ్ళు కాల్ చేయడంలో ఏ యూజు లేదు. అందుకే ఏం చేస్తామంటే ఆ రిజెక్ట్ లిస్ట్ని సపరేట్ చేసి BPOకు పంపిస్తాం. ఆ తర్వాత బ్రో, ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరు ఫోన్ చేయరు. మీరు చెప్పిన 18 మందికి లోన్ ఇచ్చింది వేరే బ్యాంకులు అయి ఉండొచ్చు, కానీ రిజెక్ట్ చేసింది కామన్గా 3 బ్యాంకులే. ఆ 3 బ్యాంకులకి ఒకటే కాల్ సెంటర్, TTS హైటెక్ సిటీలో ఉంది. శ్యామ్, we are in the position, ready to go. నేను ఫ్రంట్ ఎంట్రన్స్ లోంచి రిసెప్షన్కి వచ్చేసాను. శ్యామ్, పైకి వెళ్ళావా? ఫస్ట్ మేనేజర్ ఎక్కడ ఉన్నాడు? పేరు చెప్పు. ఫస్ట్ మేనేజర్, సెకండ్ మేనేజర్ అంటే గోపినాథ్. చూడడానికి చాలా డీసెంట్ గా ఉన్నాడు కదరా. చెప్పు శ్యామ్. ఓకే చూసుకో. శ్యాము, గోపినాథ్ చూసావా? మెసేజ్ చూసి భయపడ్డా? వాడేనా? వీడు కాదు. అయితే ఆలస్యం ఎందుకు, నెక్స్ట్ టార్గెట్ దగ్గర వెళ్ళమ్మా. మెసేజ్ పంపరా. అంటే డౌట్ లేదు. ఇప్పుడు చూడు ఎలా దొరుకుద్దో. శ్యాము, పర్వాలేదు, మేజర్తో నేను చెప్పుకుంటాను. నేను ఎప్పుడా మేజర్ అయ్యేది? అంటే చూసిందా? శ్యాము, గుడ్ న్యూస్ చెప్పరా. వీడు కాదు. ఆంటీ కాదంట్రా, ఇలా దెబ్బ కొట్టిందేంట్రా. శ్యాము, పక్కనే HR రూమ్ ఉంది, నువ్వు అక్కడేగా ఉన్నావు. వాడు వద్దురా, నాకు నచ్చలేదురా. థర్డ్ మేనేజర్కి పంపించాను. హాయ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ద టాయిలెట్. రేయ్, ఏంట్రా స్కూల్ పిల్లల టాయిలెట్ అంటావు? ఓకే సారీ, ఐల్ బి బ్యాక్.
రే హలో రే ఎక్కడికి వెళ్తున్నాడు రా? రే వాడు కింద బాత్రూమ్ లోపలికి వెళ్ళాడ్రా. ఏంట్రా బాత్రూమ్ వేరే పనే లేదా మీకు? చెప్పు. ఎవడో తెలీదు, ఎవడో ఒకడు మీకు నాకు లింక్ ఉందని మెసేజ్ పంపించాడు. టెన్షన్ అవ్వకు. నంబర్ ఏంటి? తెలీదు, ఏదో సిస్టమ్ నుంచి వచ్చిన మెసేజ్. ఇదంతా పెద్ద మ్యాటర్ అయ్యా. ఈ విషయం బయటికి తెలిస్తే నా లైఫే పోతుందయ్యా. భయపడకు. ఇప్పుడు ఎక్కడున్నా? ఆఫీస్లో వాష్రూమ్ లో ఉన్నాను. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న సిమ్ తీసి ఫ్రెష్ అవుట్ చేయి. నా మనిషి వస్తాడు, వాడు చెప్పినట్టు చేయి. కన్ఫర్మ్ గా వీడరా పార్కింగ్ కి వస్తున్నాడు. అయ్యో మావా, కారు మారింది. చచ్చాం. ఎలుకలా మేనేజ్ చేయరా. కంపెనీ సరిగా చేయరా. ఉంటా, మేనేజ్ చేస్తాను. సార్ ఆగండి. బ్లూ షర్ట్ వేసుకున్న వాళ్ళు ఇటు రాకూడదు. అదిగో అటు వెళ్ళండి. ఎవర్రా నువ్వు? హలో, మీకోసం కట్టిన పార్కింగ్ లాటా ఇది? ఇన్కమ్ ట్యాక్స్ కట్టావా? ఐటీ కట్టావా? అసలు ఎవర్రా నువ్వు? వ్యాన్ నిర్మా, నువ్వు తీవ్రవాదివా? నాకు డౌట్ ఉంది. ఎక్కడికి వెళ్తావు? I'm the manager here. Security. ఆగవయ్యా, నా మాట విను. షాక్ కొట్టిందా నైనా? నువ్వు ఇలా పట్టడం కోసం కింద మీద పట్టడం కుదరా స్వామి. స్టార్ట్. మూవ్. ఓకే. లెఫ్ట్. నెక్స్ట్ రైట్ తీసుకో. ఓకే. Move on the left, turn left. ఇక్కడే. స్టాప్. ట్రాకర్ కరెక్ట్ గా పనిచేస్తుందా? ఇక్కడ ఎవరు లేరేంటి? లేరా, ఏమంటున్నావు? అటాక్! అది సరే, ఏంట్రా మిలిటరీ ఏరియాలోకి ట్రెస్ పాసింగ్, సర్వేలెన్స్ వ్యాన్, హైటెక్ వెపన్స్, పెద్ద లెవెల్ తీవ్రవాదులే. సార్, మీ తీవ్రవాదం కావు సార్. నువ్వు ఎవడనేది నాకు ముఖ్యం కాదు. మిలిటరీ గురించి ఓ విషయం చెప్తాను విను. ముందు షూట్ చేసేస్తాం, ఆ తర్వాత పోస్ట్ మార్టం చేసి నువ్వు ఎవరో ఏంటో ఎంక్వైరీ చేస్తాం. అందువల్ల షూట్. ఏంట్రా ఎవడు చావలేదేంటి? డమ్మీ బుల్లెట్స్ మేజర్. అరే, ఇప్పుడే మిలిటరీ గురించి గొప్పగా చెప్పాను. సరే, మార్చడానికి ఎంతసేపు అవుతుంది? 90 seconds. నువ్వు రికార్డ్ హోల్డర్ కదా, 90 seconds టైం ఉంది. ఆ లోగా నువ్వు చెప్పాలనుకునేది చెప్పు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సార్, మేము సిబిఐలో ట్రైనింగ్ కంప్లీట్ చేసాం సార్. మా ఎక్స్పర్టీస్ సర్వేలెన్స్ అండ్ ట్రాకింగ్. మేము నలుగురం ఆర్ఫన్స్ సార్. అమరజ్యోతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్లోనే చదివి పెరిగాం. మా చీఫ్ కరెస్పాండెంటే మమ్మల్ని సిబిఐ ట్రైనింగ్కి పంపించారు. మేము నలుగురం ట్రైనింగ్ పూర్తయ్యాక ఉద్యోగం రిజైన్ చేసి ఆయన కోసమే పనిచేస్తున్నాం సార్. పేరు? సత్యమూర్తి. కన్నా, నువ్వు కోటి నుండి హార్డ్ డిస్క్ తీసుకొచ్చావు కదా, అందులోని ఫైల్స్ అన్నింటినీ రికార్డ్ చేయడం కుదరలేదు. 4 ఆడియో ఫైల్స్ మాత్రం రికార్డ్ చేయగలిగాను. అందులో ఒకటి అమర్జ్యోతి ట్రస్ట్ ఫౌండింగ్ మెంబర్కి సంబంధించిన ఆడియో ఫైల్. అంతేకాదు, అతనికి ఈ సత్యమూర్తికి ఏదో ప్రాబ్లం ఉంటుంది. మా అనాథాశ్రమంలో పిల్లలకి మేమే పేరు పెడతాం బాబు. వాడికి సత్యమూర్తి అని పేరు పెట్టాం.
కానీ వాడు ఆ పేరుని ఎప్పుడూ బయటకు చెప్పుకోలేదు. వాడి దృష్టిలో వాడి పేరు వాడి రోల్ నెంబరే. ఆ ఇయర్ 1999 Y2K ప్రాబ్లం స్టార్ట్ అయిన టైం. అప్పుడు వరల్డ్ బ్యాంక్స్ అన్ని Y2Kకి భయపడి వాళ్ళ డేటాస్ అన్నిటిని హార్డ్ డ్రైవ్ నుంచి బుక్కి మార్చారు. యూజ్ చేయలేని హార్డ్ డ్రైవ్స్, కంప్యూటర్ సిస్టమ్స్ అన్నిటినీ టన్నుల కొద్దీ పారేశారు. ఆ రోజు వాటి విలువ ఎవరికీ తెలియలేదు, కానీ వీడికి తెలిసింది. పారేసిన కంప్యూటర్స్ అన్నింటినీ డబ్బిచ్చి కొనుక్కొని వాడు 4 కంటైనర్ల ఎలక్ట్రానిక్ వేస్ట్తోనే ఇక్కడికి వచ్చాడు. వచ్చి రాగానే మమ్మల్ని అందరినీ బెదిరించి ట్రస్ట్ని వాడి పేరును రాయించుకున్నాడు. ఆ తర్వాత ట్రస్ట్ పేరున ఒక వేర్ హౌస్ని ప్రారంభించాడు. ఆ హార్డ్ డిస్కుల్లో ఉన్న బ్యాంక్ డేటా సాయంతో వైట్ డెవిల్ అన్న యూజర్ నేమ్ని క్రియేట్ చేసి ఓ పెద్ద నెట్వర్క్ని ఫామ్ చేసి నడుపుతున్నాడు. ట్రస్ట్ వాడి చేతికి వెళ్ళిన తర్వాత ఎన్నో అన్నోన్ సోర్సెస్ నుంచి ఫండ్స్ రావడం మొదలైంది. ఓ స్టేజ్ తర్వాత భయం వేసి, ఏంటి బాబు ట్రస్ట్లో అసలు ఏం జరుగుతోందని కేకలేశాను. సడన్ గా ఓ రోజు వాడు సంతకం చేసిన బ్లాంక్ చెక్ మా ఇంట్లో కనిపించింది. ఏంటి బాబు ఇదని ఫోన్ చేసి అడిగాను. ఎంత అమౌంట్ కావాలో ఫిలప్ చేసుకోమని పొగరుగా చెప్పాడు. నువ్వు నన్ను డబ్బుతో కొనలేవు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పాను. దానికి వాడు, మీ అమ్మాయి బెడ్రూమ్లో ఓ వాల్ క్లాక్ ఉంది, దాన్ని తీసి చూడు అని చెప్పాడు. లోపల కెమెరా ఉంది, మొత్తం అంతా రికార్డ్ చేశాడు. నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు బాబు. నా జీవితంలో ఇటువంటి నీచుని నేను ఎక్కడా చూడలేదు. వాడి గురించి తెలియక యూనిసెఫ్ వాళ్ళు ఈ రోజు సన్మాన సభను ఏర్పాటు చేశారు. అబ్బా భయమేసింది. ఎందుకు ఈ బిల్డప్ అది? నేను లాబీలో చూస్తూనే ఉన్నా. సెటప్ అంతా బాగానే ఉంది. గుడ్. మేజర్ కరుణాకర్, నీ దగ్గర నుంచి ఎంత డబ్బు కొట్టేశాను? ఐ థింక్ 10,25,000. లెట్స్ మేక్ ఎ డీల్. గివ్ మీ 5 seconds. డన్. ఓకే, నీ డబ్బు నీ అకౌంట్కి వచ్చేస్తుంది. వాట్ నెక్స్ట్? పోలీస్? ఇప్పుడు నిజం చెప్తాను విను. ఇంతవరకు నేను 800 కోట్లు కొట్టేశాను. మన దేశంలో 8 రూపాయలు కొట్టేసినా, 8,000 కొట్టేసినా, 800 కోట్లు కొట్టేసినా ఒక్కటే కేసు 420. ఓకే, నేను 420నే. అయితే నువ్వెవరు? గవర్నమెంట్ని మోసం చేశావుగా. ఈవెన్ యూఆర్ 420. నేను నీతో పాటు ఇంకో 10,000 మందిని మోసం చేశాను. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ని మోసం చేసిన వాళ్ళే. సంవత్సరాల లోపల ఉండాలి. నాకేం పర్వాలేదు, నేను లోపల నుంచి బయటకు రాగానే నా డబ్బు ట్రస్ట్ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. ఎవరు ముట్టుకోలేరు. కానీ 10,000 మంది ఉన్నారు పాపం, మిడిల్ క్లాస్ పీపుల్. ఒక్కసారి జైలుకు వెళితేనే పరుగు పోయిందని ప్రాణాలు వదిలేస్తారు. ఇలాంటివి ఎన్నో కాన్సిక్వెన్సెస్. దొంగకి తేలు కుడితే మూసుకొని ఉండాలి. నీతో సహా అందరు దొంగలు. నేను తేలు. నేను కుడితే మూసుకొని ఉండాలి. షూట్ చేస్తావా? ఇప్పుడు నువ్వు నన్ను షూట్ చేసినా ఎందుకు ఏంటని అడిగే దిక్కు కూడా లేదు. ఏంట్రా, ఎవరు లేని వీడికి ఎందుకు ఇంత డబ్బు, ఎందుకు ఇంతమంది మోసం చేస్తున్నాడని ఆలోచిస్తున్నావు? ఎందుకంటే నాకు ఆ సత్తా ఉంది. 3 రోజులకు ముందే నాకు తెలుసు ట్రైన్లో నా ఏజెంట్ని అటాక్ చేసింది నువ్వేనని. తెలివిగా సీసీ కెమెరా నుంచి తప్పించుకున్నా నువ్వు అడ్డంగా ఒక సెల్ఫీ కెమెరాకు దొరికిపోయావు. తెలివి అడుగుతా, గన్ దొరికితే తీసుకొచ్చి నెత్తి మీద పెట్టడమేనా? ఒకడి గురించి ఆరా తీసి క్లియర్గా తెలుసుకుని ఆ తర్వాత వాడు ఆయిపట్టు మీద కొట్టాలి. మేజర్, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. నీకన్నా నీ గురించి నాకే బాగా తెలుసు. సరే, నీ చెల్లెలు ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు నాకు తెలుసు. కొద్దిసేపటికి ముందే నాంపల్లి బస్ స్టాండ్లో దిగింది. ఆటో నంబర్ 8203లో ఎక్కింది. డ్రైవర్ బండి నడుపుతూ ఉన్నట్టుండి మధ్య రోడ్లో బండి ఆపేసి దిగి పారిపోయాడు. ఏంటిలా సడన్గా వదిలేసి వెళ్ళిపోయాడని నీ చెల్లెలు ఆలోచించేలోగా అంతా మనోళ్లే. ఇంకో 5 నిమిషాల్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ చెల్లెల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళరు, ఇంకెక్కడికైనా తీసుకెళ్తారు. లిఫ్ట్ ఆన్ చేయమంటావా? మేజర్, నీకు ఈ ఫ్లాగ్డ్ అకౌంట్ అంటే ఏంటో తెలుసా? ఈ టెర్రరిస్టులంతా యూజ్ చేస్తుంటారే బ్యాంక్ అకౌంట్.
వాళ్ళ పనంతా పూర్తి చేసుకుని వెళ్ళేటప్పుడు ఒక 10-15 లక్షలు అంబోను వదిలేసి వెళ్ళిపోతారు. ఆ అకౌంట్లో ఎవడైనా వచ్చి చేయి పెడతాడా, వాడికి టెర్రరిస్ట్కి ఏదైనా లింక్ ఉందా అని ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, సిబిఐ, ఇండియన్ మిలిటరీ వీళ్ళంతా ఎప్పుడెప్పుడు పట్టుకుందామా అని వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు అటువంటి ఒక అకౌంట్ నుంచే నీ అకౌంట్కి డబ్బు పంపించాను. అసలే నువ్వు ఇండియాని ద్వేషించే మిలిటరీ వాడివి, ప్రైమ్ సస్పెక్ట్. నాకు తెలిసి ఐ థింక్ ఇంకొక 45 మినిట్స్లో నేను పట్టుకుంటాను. ఆలోగా వీలైతే హాస్పిటల్కి వెళ్ళి నీ చెల్లెల్ని కాపాడుకో. గుడ్ లక్.